హలో నమస్తే, నా పేరు లలిత శ్రీ వైష్ణవి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి నిమజ్జనం అండి. సో మా దాంట్లో నిమజ్జనం ఎలా చేస్తారు అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ కుంకుమ పూజ అయితే స్టార్ట్ చేశారు. కుంకుమ పూజకి నేను ఇలా రెడ్ కలర్ పైతానీ సారీ కట్టుకున్నాను. మా కమ్యూనిటీలో అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారండి. అందులోనూ ముఖ్యంగా వినాయక చవితి ఈసారి 5 డేసే చేశారు. ప్రతిసారి 9 డేస్ చేస్తారు. లేడీసే కావచ్చు, జెంట్సే కావచ్చు, అందరూ వచ్చి చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. సో ఉన్న మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ కిందకు వస్తారండి, సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. మాకేంటంటే అందరికీ గేమ్స్ కానీ, ఈ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ కానీ, క్రికెట్ పిల్లలకి ఇలా అన్ని రకాల కాంపిటీషన్స్ పెట్టి వాటికి గిఫ్ట్స్ ఇవ్వటం కూడా జరిగింది. సో మా వాడు డ్యాన్స్ అయితే వచ్చింది. రెడ్ కలర్ షర్ట్ అండి, హుడీ వేసుకున్నాడు కదా, వాడే మా పెద్దవాడు. సో కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల నేనైతే వాల్యూమ్ పెట్టలేకపోతున్నాను ఆ సాంగ్ది. వాళ్ళు చేసిన సాంగ్ వచ్చేసి ఊలా ఊలాలా సాంగ్. కిడ్స్ అందరూ అంటే ప్రాక్టీస్ చేసింది తక్కువ టైం అయినా కానీ చాలా బాగా చేశారు అందరూ. ఆ రోజు నైట్ వచ్చేసి ఫైనలీ అంత్యాక్షరితో ఎండ్ చేశారు. నెక్స్ట్ డే వచ్చేసి సరస్వతి పూజతో స్టార్ట్ చేశారు. కిడ్స్కి సరస్వతి పూజ చాలా మంచిది, పిల్లలకి చదువు మంచిగా వస్తుంది అనే దాంతో సరస్వతి పూజ, కుంకుమ పూజ ఇలాంటివి ప్రతి ఇయర్ జరుగుతాయి వినాయక చవితికి కంపల్సరీగా. పిల్లలిద్దరు కూడా చక్కగా పూజ చేసుకున్నారు. అంటే నెక్స్ట్ అది అవ్వగానే అక్కడ లైవ్ సెక్షన్స్ పెట్టారు. స్నాక్స్, పానీపూరి, పావ్ బాజీ అన్నీ చాలా మంచిగా ప్రిపేర్ చేశారు. ఇటువైపు పూజ అవ్వంగానే నెక్స్ట్ అటు వెళ్ళిపోయి పిల్లలందరూ స్నాక్స్ తినేశారు. ఈవినింగ్ ఆ లైటింగ్స్తో, వినాయకుడితో ఆ కమ్యూనిటీ అంతా కలకల్లాడుతూ ఉంది. చాలా బాగా అనిపించింది. ఈ నైట్కి నేనైతే ఇలా నావీ బ్లూ అండ్ గ్రే కలర్ లెహంగా సెట్ వేసుకున్నాను. మా వాడికి కూడా సేమ్ అదే కాంబినేషన్లో ట్విన్నింగ్ చేసుకున్నాం ఇద్దరం. కిడ్స్ పర్ఫార్మెన్స్ కానీ, అమ్మాయిలవి కానీ అన్నీ చాలా బాగున్నాయండి. డాన్స్ అయితే అద్దరు కొట్టేశారు పిల్లలందరూ, చాలా బాగా చేశారు. నేను అదే చెప్తున్నా, చాలా తక్కువ టైంలో ఇంత బాగా నేర్చుకున్నారు పిల్లలందరూ. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము కూడా కాసేపు అలా తీన్మార్ చేసుకున్నాము. అందరూ రండి రండి అంటే అందరం కలిసి అలా తీన్మార్ చేసుకొని, నాకు మా చిన్నవాడు అస్సలు దిగలేదు ఆ రోజేంటో. నెక్స్ట్ ఇది లేడీస్ డాన్స్ అండి. మాకు ఇక్కడ జుంబా గ్రూప్ ఒకటి ఉంది, మా కమ్యూనిటీలోనే నేర్పిస్తారు ఒక సార్ వచ్చి జుంబా. సో ఆయన పర్ఫార్మెన్సెస్తో పాటు ఇది కూడా నేర్పించారు. నెక్స్ట్ నాకైతే బ్యాడ్మింటన్లో ప్రైజెస్ వచ్చాయండి. సో నేను చిన్నప్పుడు ఆడాను బ్యాడ్మింటన్, మళ్ళీ ఇప్పుడు సడన్గా ఆడి అందులో విన్ అవ్వటం అనేది నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ యశ్విన్ క్రికెట్లో పార్టిసిపేట్ చేశాడు. సో వీళ్ళ టీం గెలిచింది. సో టీం అందరికీ మెడల్స్ ఇచ్చారండి. చాలా బాగా అనిపించింది నాకు, యశ్విన్కి ఇద్దరికీ వచ్చాయి. అది అయిపోగానే మా ఇంటికి వచ్చి డప్పుల వాళ్ళని తీసుకొచ్చి డాన్సెస్ వేస్తారు. ఇదేంటంటే మనకి ప్రతి ఇయర్ జరుగుతుందండి వినాయక చవితికి. సో ఉట్టిలో పెరుగు అన్ను ఒక కాయిన్ వేస్తాము. దాంతోపాటే ఇక్కడ మన ఇంట్లో డ్రమ్స్, ఆ సౌండ్స్ చాలా మంచిది అని చెప్పి ప్రతి ఇంటికి వచ్చి అలా డప్పులు కొడుతూ ఉంటారు. అండ్ ఇక్కడ తీన్మార్ కూడా ఆడతారు అన్నమాట. అందరూ మంచి ఎనర్జెటిక్గా వేస్తున్నారు, చాలా బాగా అనిపించింది. ఇయర్లీ వన్స్ అండి ఒక్కసారి, చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ మధ్యాహ్నం వచ్చేసి మాకు కంపల్సరీగా బంతి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇది మా కమ్యూనిటీ ఆనవాయితీ అనమాట. ప్రతి ఇయర్ కంపల్సరీ నిమజ్జనం రోజు బంతి భోజనం ఉండాల్సిందే, అందరూ కింద కూర్చొని తినాల్సిందే. తినలేని వాళ్ళకి పక్కన టేబుల్స్ కూడా వేశారు. అండ్ అలానే అబ్బాయిలందరూ యూనిఫామ్గా చక్కగా డ్రెస్సెస్ వేసుకొని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు ముందుగానే. ఇది అయిపోయాక నెక్స్ట్ అమ్మాయిలకి కోలాటం స్టార్ట్ అయిందండి. కోలాటం కూడా అప్పటికప్పుడు మేమేమి అంటే నేర్చుకోలేదు, అక్కడ సార్ చెప్తుంటే అప్పటికప్పుడు చూసి అలా ఫాలో అయిపోయాము అంతే. చాలా బాగా జరిగింది అనుకోకుండా కోలాటం కూడా. అందరూ చాలా మంచిగా చేశారు డ్యాన్స్. ఆల్మోస్ట్ ఒక 30 minutes అనుకోకుండా చాలా మంచిగా చేశాము అందరం. ఈ రోజంతా చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్గా గడిచిందనమాట.
నెక్స్ట్ ఇక్కడ లడ్డు ఆప్షన్కి రెడీ అవుతున్నారండి. ఆప్షన్ అంటే యాక్చువల్లీ నేను రికార్డ్ చేయలేదు. సో మాకు లడ్డు, పట్టు వస్త్రాలు ఇవన్నీ వేలంపాట వేస్తారు. దానికి హయ్యెస్ట్ ఏది వస్తే వాళ్ళకి వెళ్తుందనమాట. మాకు ఆల్మోస్ట్ 2 lakhs దాకా వెళ్ళింది లడ్డు పాట. నెక్స్ట్ నైట్ వచ్చేసి ఇంకా తీన్మార్ డాన్స్లు ఇంకంతా ఇదే హడావుడి. అందరూ చాలా బాగా చేశారు. అంటే వైబ్ ఉంది, చాలా మంచిగా అనిపించింది ఆ రోజు నైట్ అంతా. ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటి అంటే మాకు ప్రతిసారి సాటర్డే సండే చేస్తారు నిమజ్జనం ఎప్పుడైనా. సో ఆ సాటర్డే సండే ఫుల్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ దాకా అన్నీ కిందే జరుగుతాయి. 9 days కావచ్చు, 5 days కావచ్చు, ఎన్ని రోజులు చేస్తే అన్ని రోజులు డిన్నర్ వరకు కింద జరుగుతుంది. ఓన్లీ మనం లంచ్ ప్రిపేర్ చేసుకుంటే డిన్నర్ కింద ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ ఇది వచ్చేసి ఉట్టి కార్యక్రమం అండి. సో పిల్లల్ని చూసారా ఎలా ఎత్తేసారో. ఉట్టి కొట్టడం కోసం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. జెంట్సే కావచ్చు, లేడీసే కావచ్చు, కిడ్స్ అందరూ ట్రై చేస్తారు. సో ఫైనల్లీ అబ్బాయిలే కొట్టారు. వినాయక చవితి ఇయర్లీ వన్స్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. మా కమ్యూనిటీలో చాలా బాగా చేస్తారు. ప్రతి ఇయర్ ఇంతే మంచిగా చేస్తారండి. సో చాలా బాగా అనిపిస్తుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఉట్టిలో పెరుగు, కాయిన్స్ వేస్తారు కదా, అది కొట్టంగానే ఆ కాయిన్స్ కోసం భలే వెతుక్కుంటారు. నేను కూడా ఆల్మోస్ట్ అలానే వెతికాను కాయిన్స్ కోసం. ఇలా అయితే మా వినాయక చవితిని చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామండి. మాకు ఆల్మోస్ట్ 5 days. 5th day వచ్చి మేము నిమజ్జనం చేసాము. సండే అయింది 5th day. సో 5th day నిమజ్జనం చేసాము. తీన్మారే కానీ, ఉట్టి కొట్టడమే కానీ అన్నీ చాలా బాగా అయ్యాయి. నాకు వ్లాగింగ్ కొత్త కాబట్టి అన్నీ నేను బిట్స్ అండ్ పీసెస్గానే తీసాను. అందరి ముందు కెమెరా తీసి కొంచెం మొహమాటం ఉంటుంది కదా, సో అలా అనిపించింది. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.